అందరికీ నమస్కారం. నేను మీ బిసారెడ్డి. ఈ మధ్య కాలంలో ఒక వింత పోకడ కనిపిస్తుంది జనాల్లో. ఏదైనా దేశం గురించి, దేశ గొప్పతనం గురించి మాట్లాడితే వెంటనే మీరు బత్తాయిగాళ్ళు, తర్వాత వచ్చి మీరు బీజేపీ కార్యకర్తలు, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చారా, ఇలా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మొత్తం మీద ఏంటంటే సామాన్యుల యొక్క మైండ్ సెట్ కూడా దాదాపుగా చేంజ్ చేసేసారు. నాకే ఎదురైనటువంటి ఒక సంఘటన, నాకు తెలిసిన ఒక వ్యక్తితో ఈ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం గురించి మాట్లాడుతూ భారతదేశ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి నన్ను ఏమన్నాడంటే, నువ్వు కూడా బీజేపీ కన్వర్ట్ అయిపోయినట్టున్నావే, నువ్వు కూడా బత్తాయి బ్యాచేనా, నువ్వు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచా. అంటే ఆ స్థాయికి దిగజార్చేస్తున్నారు కొంతమంది జర్నలిస్టు మేధావులు. వాళ్ళు జర్నలిస్టులు కాదు, ఏమీ కాదు, వాళ్ళకి అసలుకి జీరో నాలెడ్జ్. కాకపోతే మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి దేశం మీద విషప్రచారం చేస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉండి అక్కడి నుంచి కొంతమంది వాళ్ళ మేధావితనం చూపిస్తుంటే ఇక్కడ దేశీయంగా ఉండి కొంతమంది ఏంటంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైనప్పుడు చాలామంది మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇరాన్కి ఇండియా సపోర్ట్గా ఉండాలి కదా, మన మిత్ర దేశమే కదా, అసలు ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఎందుకు ఆపేసింది భారతదేశం, అది కూడా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాతే కదా ఆపేసింది. అంటే ఇరాన్కి ద్రోహం చేస్తుంది కదా భారతదేశం, ఇజ్రాయెల్ ఏది చెప్తే అది వింటుంది కదా, అమెరికాకి భయపడిపోతుంది కదా అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. మనం ఎంత చెప్పే ప్రయత్నం చేసినా అర్థం చేసుకునే స్థాయిలో వాళ్ళు లేరు. అసలు ఇరాన్ నుంచి ఆయిల్ కొనడాన్ని ఆపడానికి కారణం ఏంటంటే, మన దగ్గర ఉండేటటువంటి విదేశీ నిల్వలు. మనం ఏ దేశంతో వ్యాపారం చేయాలన్నా కానీ ఈరోజు డాలర్స్తోనే వ్యాపారం చేయాలి. రూపాయితో వ్యాపారం చేసేది చాలా తక్కువ దేశాలతో. ఆ రోజు అమెరికా ఏం చెప్పిందంటే, మీరు గనక ఇరాన్ నుంచి ఆయిల్ కొంటే మీ దగ్గర ఉండేటటువంటి డాలర్స్ని ఫ్రీజ్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. దాన్ని మనం లెక్క పెట్టాల. మనం ఆటోమేటిక్గా వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నాం, డాలర్స్ పంపిస్తున్నాం, అదే వాళ్ళు కూడా ఆయిల్ పంపిస్తున్నారు. ఇది ఒకానొక దశకు వచ్చేటప్పటికే ఒక ట్రాన్సాక్షన్ని అమెరికా బ్లాక్ చేసింది. మనం అంతర్జాతీయంగా చాలామందికి చెప్పినా కానీ వాళ్ళు వినలా. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా మీ డాలర్స్ ఫ్రీజ్ చేస్తామని, మీరెందుకు తెగిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొనడం అని చెప్పిన తర్వాతనే 2016లో మనం కొనడం అనేది ఆపడం జరిగింది. ఆ రోజు కూడా ఇరాన్కి మనం చెప్పే ప్రయత్నం చేశాం, మేము రూపాయలు ఇస్తాము, మీరు ఆ విధంగానే ఆయిల్ పంపించండి అంటే, వాళ్ళు మాకు డాలర్స్ ఇస్తేనే పంపిస్తాము, మీ రూపాయలు మేమేం చేసుకోవాలని చెప్పారు. ఇక తప్పని పరిస్థితిలో ఇరాన్ నుంచి ట్రాన్సాక్షన్ కట్ చేసుకున్నాం. అదే సమయంలో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది, రూబిల్ ఒప్పందం. మీరు రూపాయలతో మాకు పంపించండి, రూపాయలు పంపించండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, మీరు డాలర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రూబిల్ ఇవ్వండి, రూపాయి ఇవ్వండి, ఏదైనా పర్లేదు. అంటే రష్యాకి ఇండియాకి మధ్య రూబిల్ ఒప్పందం జరిగింది. సో ఇక్కడ ఎవడు కూడా వచ్చి రూపాయిని బ్లాక్ చేయలేడు, రూబిల్ని బ్లాక్ చేయలేడు. అందువలనే ఈరోజు మనం అత్యధిక శాతం ఈరోజు రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాం. అమెరికా ఒకవైపు నుంచి ఆంక్షలు పెడతానని బెదిరిస్తున్నా, నువ్వేం పీక్కుంటావు పీక్కోపో, నేనైతే కొనేది అని చెప్పి స్పష్టంగా వార్నింగ్ ఇస్తుంది ఈరోజు అమెరికాకు కూడా. అదే తరహాలో ఇరాన్ కూడా నువ్వు రూపాయితో ట్రాన్సాక్షన్ చెయ్యి, నేను ఆయిల్ పంపిస్తాను అని చెప్పి ఆనాడు ఒప్పుకొని ఉంటే ఈ రోజుకి కూడా ఇరాన్ నుంచి మనం ఆయిల్ కొనేవాళ్ళం. కానీ ఎవరికి ఆ విషయం అర్థం కాదు. ఎంతవరకు కూడా ఒక కమ్యూనిటీ బేస్ చేసుకొని ఒక పార్టీ చేసేటటువంటి తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ఈరోజు ఇండియా మీద లేనిపోని అబాండాలు వేసేదానికి ప్రయత్నిస్తుంటారు. అసలు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో భారతదేశం ఏ కోశాన ఇన్వాల్వ్ కాల, దాన్ని కూడా తప్పుపట్టారు. మీరు అమెరికాకి చెప్పాలి కదా, ఇజ్రాయెల్కి చెప్పాలి కదా, ఏ విషయంలో కూడా పట్టనట్టుగా ఉంటే మీరు పిరుకోళ్ళ లెక్క కదా. ఈరోజు పాకిస్తాన్ చూడు, ఆ మధ్యవర్తిత్వం వహిస్తుంది, వాళ్ళ మధ్యలో దూరిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ను కూడా పొగిడే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు.
చైనా గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. చైనా ఏదో గొప్ప దేశం అయినట్టు, వాళ్ళు మానవతావాదులైనట్టు, వాళ్ళు చాలా దూరం అభివృద్ధి చెందేసినట్టు, మనం చైనాను చూసి పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలని కూడా ఈరోజు ఈ శుద్ధ బుద్ధావతారాలు నీతులు చెప్తున్నాయి మనకి. కానీ ఈరోజు ఈ 3 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధంలో భారతదేశం ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు అనే దానికి మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తాను. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకి మనం చేసినటువంటి కృషి అది మామూలు త్యాగం కాదు. వాస్తవంగా చెప్పాలంటే మనం యుద్ధం చేసి పాకిస్తాన్ని ఓడించి అప్పటి తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ప్రకటించింది మనమే. బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది కూడా మనమే. ఒక 5 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ఒక ప్రకటన చేసింది. ఆశ్చర్యపోయింది ప్రపంచం మొత్తం. మా అవసరం కొద్దీ మేమేమి ప్రత్యేక దేశంగా ఏర్పాటు కాలేదు, భారత్ అవసరాలకు అనుగుణంగా ఈ దేశాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎంత ఘోరమైనటువంటి మాట అండి. దాదాపుగా 3 లక్షల మంది మహిళల మీద పాకిస్తాన్ సైన్యం వచ్చి అత్యాచారం చేస్తే, అక్కడుండే సంపద మొత్తం దోచుకోబోతుంటే, వాళ్ళని నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తుంటే అది చూడలేక అక్కడి నుంచి భయపడి భారతదేశంలోకి వచ్చేస్తున్నారు కొంతమంది అని చెప్పి ఆ రోజు మన దేశం స్పందించి ప్రపంచాన్ని ఎదిరించి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేస్తే, ఒక 5 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రకటన ఏంటంటే, భారత్ తన అవసరాల కోసం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసింది కానీ మా అవసరాల కోసం కాదు, మాకేం అలాంటి ఇబ్బంది కూడా లేదని చెప్పి బహిరంగంగా మాట్లాడింది. ఏ అవసరాల కోసం భారత్ యుద్ధం చేసిందంటే, పాకిస్తాను అక్కడి నుంచి పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఎయిర్ బేస్ వాడుతుంది, ఆకాశ మార్గాన్ని వాడుతుంది, దాన్ని కట్ చేయడం కోసమే పాకిస్తాన్ని విడగొట్టింది 2గా అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు ప్రచారాన్ని, నికృష్టమైన మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీన్ని బట్టి బంగ్లాదేశీ ఎంత ద్రోహులో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తర్వాత 1988లో మాల్దీవ్స్, అప్పుడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. ఒక అర్ధరాత్రి పూట మాల్దీవ్స్ని శ్రీలంకకు చెందినటువంటి తమిళ ఉగ్రవాద మూక ఒక 200 మంది మాల్దీవ్స్లోకి ప్రవేశించి కొంతమంది అధికారుల్ని, ఆ దేశ రేడియో స్టేషన్ని, కొంతమంది మంత్రుల్ని, అధ్యక్షుని కూడా కిడ్నాప్ చేసినట్టే నాకు తెలిసి. ఆ అధ్యక్షుని కిడ్నాప్ చేయలేదు, మొత్తం వ్యవస్థనే వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకున్నారు. అంటే నైటు 9:30 స్టార్ట్ అయింది, 11:30 మాల్దీవ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేసుకున్నారు. దాదాపుగా ఒక 20-30 మందిని కూడా చంపేశారు వాళ్ళు. ఆ మాల్దీవ్స్ అధ్యక్షుడు ఫస్ట్ అమెరికాకు ఫోన్ చేశాడు, మమ్మల్ని కాపాడండి అని. అమెరికా ఏం సమాధానం చెప్తుందంటే, మేము దాదాపుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము, మేము మిమ్మల్ని కాపాడే అంత శక్తి మా దగ్గర లేదు, ఇప్పుడు కుదరదు, రేపు పొద్దున్న చూసుకుందాం, అప్పటి వరకు మీరు బతికినట్టు, లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు. ఆస్ట్రేలియాని వేడుకున్నది, శ్రీలంకని అడిగింది. శ్రీలంకని అడిగితే శ్రీలంక ఏం చెప్పిందంటే, మా వాళ్ళే కదా మీ మీద దాడి చేసింది, మీ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు, మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే రేపు పొద్దున ఇక్కడ మమ్మల్ని తగలబెడతారన్న. బంగ్లాదేశ్ని కూడా అడిగింది, బంగ్లాదేశ్ అయితే ఫోన్ కూడా ఇస్తుండరు. పాకిస్తాన్ అడిగారు చివరాఖరికి, మమ్మల్ని కాపాడండి అంటే, మాకంత సీన్ లేదు, ఇక్కడ ఇండియాని దాటుకొని మేము అక్కడికి వచ్చే పరిస్థితి లేదు, ఇంకే దేశాన్నైనా బతిమలాడుకోండి అంటే, వాళ్ళు దాదాపుగా 10-15 దేశాలని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే చివరాఖరికి యూకే ఇచ్చినటువంటి ఒక సలహా, మీరు భేషజాలకి పొగురికి పోవద్దు, మీరు ఇండియాని సహాయం అడగండి, తప్పకుండా వాళ్ళు స్పందిస్తారు, మిమ్మల్ని కాపాడతారు. ఆ రోజు యూకే ఇచ్చినటువంటి సలహా వాళ్ళకి. ఇక తప్పని పరిస్థితిలో 11:30-12 ఆ రోజు ఏదో ఒక అత్యవసర సమావేశంతో ప్రధానమంత్రి గారు ఆయన కార్యాలయంలో ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో మాల్దీవ్స్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, మమ్మల్ని కాపాడండి, ఉగ్రవాదులు అటాక్ చేస్తున్నారు మా దేశం మీద అంటే,
అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మాల్దీవ్స్కి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ని పంపించాడు. కరెక్ట్గా 2 గంటల ఆపరేషన్స్లో వాళ్ళందరినీ కాపాడి ఆ దొంగలను కూడా పట్టుకొని, ఆ ఉగ్రవాదులను కూడా పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి శిక్షలు పడ్డాయి, మళ్ళీ ఆ దేశానికి అప్పచెప్పారు, అదంతా వేరే విషయం. కానీ ఆ రోజు మాల్దీవ్ అనే ఒక చిన్న దేశం ఈరోజు ప్రపంచ పటంలో ఉంది. వాళ్ళు ఒక పర్యాటకంగా వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు అంటే ఆ రోజు ఇండియా కల్పించినటువంటి రక్షణ, వాళ్ళని కాపాడినటువంటి విధానం ప్రపంచమే కొనియాడింది ఆ రోజు. అయితే ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్టుగానే, ఆ మాల్దీవ్స్ చెప్పినట్టుగానే మన ఆర్మీ క్యాంప్ ఒకదాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఉంటే వాళ్ళు 2017లో అమెరికా మాటిని ఇమ్మీడియట్గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకేం పని, మీరు అనవసరంగా గగనతలాన్ని పరిశీలిస్తున్నారు, మా దేశంలో ఏం జరుగుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నారు, అది లాగి కొడితే కనీసం 1.5 కిలోమీటర్ పరిధి కూడా ఉండనటువంటి ఒక చిన్న దేశం, ఇండియా నుంచి సప్లై ఆగిపోతే తిండి కూడా ఉండదు, వాళ్ళ పర్యాటక రంగాన్ని కూడా మనం కట్ చేయొచ్చు అనుకుంటే. కానీ మనం ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలతో చూడలేదు. అమెరికా బందినటువంటి ఒక గుంటనక్క పన్నాగం, అక్కడ వాళ్ళ ఆర్మీ బేస్ పెట్టుకోవాలని మన దేశ ఆర్మీని అక్కడి నుంచి పంపించేయమంటే వాళ్ళ ఆరక్షణం కూడా ఆలోచించకుండా మన ప్రధానమంత్రి గారికి నేరుగా వార్నింగ్ ఇచ్చారు, అక్కడి నుంచి ఆర్మీ క్యాంప్ని తప్పించండి అని. మనం ఓకే పర్వాలేదని చెప్పి మనం అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం. 2021లో మళ్ళీ అదే రకమైనటువంటి అటాక్ జరిగితే అమెరికాని వాళ్ళు అడిగారు, ఏంటండి ఇలాంటి అటాక్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఆర్మీ బేస్ పెట్టుకున్నారు కదా, మమ్మల్ని ఏం కాపాడాలనుకుంటున్నారు మీరు అంటే, మాకేం తెలుసు ఇవన్నీ, మేము జస్ట్ మా దేశం కోసం ఏడేదో అవుట్ పోస్ట్ పెట్టుకున్నాం కానీ మిమ్మల్ని కాపాడడం కోసం కాదు కదా, అది ఇండియాని అడగండి వాళ్ళు చెప్తారు సమాధానం అంటే 2021లో మాల్దీవ్స్ అధ్యక్షుడు వచ్చి మన దేశం కాళ్ళు పట్టుకున్నాడు, అయ్యా మమ్మల్ని కాపాడండి అని. ఒరే నాయన ఇప్పటి వరకు మీ మాటలు విన్నది చాలే, మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని చెప్పి మనం వదిలేసాం. మొత్తం మీద ఏంటంటే వీళ్ళకి సహాయం చేస్తే వీళ్ళే మన మీద కాటేసే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో భారతదేశం ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మనకుండేటటువంటి సంక్షోభాన్ని దాన్ని దాటే ప్రయత్నం చేశాం. ఆయిల్ కొరత వచ్చేస్తుంది, హార్మోజ్ బ్లాక్ అయిపోయింది, హార్మోజ్ జలసంధి బ్లాక్ అయిపోయింది, ఇక ఆయిల్ కష్టాలే, దేశంలో ఇక కార్లు తిరగవు, పరిశ్రమలు ఆగిపోతాయి, అందరూ ఇళ్లలో కూర్చోవాల్సిందే, లాక్డౌన్ వస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం చేసింది భారతదేశంలో కొన్ని మీడియా సంస్థలు. కానీ ఆ సంక్షోభాన్ని ఒక నెల లోపలే గట్టెక్కి ఈరోజు భారతదేశం నుంచి అమెరికాకి ఆయిల్ సరఫరా చేస్తున్నాం, జర్మనీకి ఆయిల్ సరఫరా చేస్తున్నాం, మనకి క్రూడ్ ఆయిల్ ఇచ్చే రష్యాకే ఈరోజు మనం డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తున్నామంటే ఇది భారతీయుడి యొక్క గొప్పతనం, భారత ప్రభుత్వం యొక్క తెగింపు, తెలివి, సంక్షోభం నుంచి ఎలా బయటపడాలి, ఈరోజు ఆ సమస్యని పరిష్కరించమని ఈరోజు ట్రంప్ ప్రతి దేశాన్ని దేవులాడుతున్నాడు. చైనాని అడుక్కున్నాడు, రష్యాని అడుక్కున్నాడు, ఆస్ట్రేలియాని అడుక్కున్నాడు, న్యూజిలాండ్ని కూడా అడుక్కున్నాడు. కానీ ఎవడు పట్టించుకోవాలా, నీ బతుకు నువ్వు బతుకు, అనవసరంగా ఎలుబెట్టావు, నువ్వే తగలబడిపో అని. ఒక పెద్ద దేశాన్ని పరిపాలించడం అంటే అంత సులభమైనటువంటి వ్యవహారం కాదు, ఎన్నో విషయాలు ముడిపడి ఉంటాయి. ఈరోజు అమెరికా తరపున ఇరాన్ని ప్రశ్నిస్తే దాని వెనక రష్యా ఉంది. మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో వాళ్ళు కొట్టుకుంటారో లేకపోతే తగలబెట్టుకుంటారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మనతో స్నేహానికి వస్తే స్నేహం చేస్తాం, కానీ ఆ స్నేహం ద్వారా మన దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందంటే మాత్రం మనం చాలా దూరంగా ఉండాలి. అందుకని ఈరోజు ఆ యుద్ధం విషయంలో భారతదేశం 10 అడుగులు వెనక్కి వేసేసింది. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఈరోజు మోడీ పని అయిపోయింది, బత్తాయిలు పిరుక్కోళ్ళు రసం పిండేశారు, దేశం దివాలా తీసింది, అమెరికాకు భయపడిపోతారు, ఇజ్రాయెల్కి భయపడిపోతారు, ఇలాంటి తప్పుడు కూతలన్నీ వస్తుంటారు. ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్, దేశం చాలా గొప్పది, దేశం తర్వాతే వ్యక్తులు.
ఈరోజు మనం అందరం చూస్తున్నాం, మన కంటికి కనిపిస్తుంది, మనం అనుభవిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు 35% పెరిగితే మన దగ్గర 5%, 6% పెరిగినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి భారత్ యొక్క ముందు చూపు ఏ విధంగా ఉంటుందో, ఆలోచన ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకొని దేశానికి మద్దతుగా నిలబడండి. కానీ ఇలాంటి రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళ ఉచ్చులో కనపడితే మన దేశ భవిష్యత్తే నాశనం అయిపోద్ది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.